దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి గౌరవనీయులు పద్మారావు గారు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిన్ననే మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. బట్ వారిని ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి స్పందన రావడం, ఒక ఉద్యమ నాయకుడే కాకుండా 1986 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో కార్పొరేటర్గా తాను రాజకీయ అరంగేట్రం చేయడమే కాకుండా మరి ఆ తర్వాత రెండోసారి కూడా హైదరాబాద్ సిటీలో 2 కార్పొరేటర్లు గెలిస్తే వారు రెండోసారి గెలవడం, ఆ తర్వాత శాసనసభ్యుడిగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా మరి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి పద్మారావు గారు, వారు పద్యన్నగా అందరికీ సుపరిచితుడు. అందరు ఆదరాభిమానాలతోని ఎల్లప్పుడూ నిరంతరంగా సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో మరి కంటిన్యూగా గెలవడమే కాకుండా ప్రజలకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు అందించడం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వారు విశేషమైనటువంటి కృషి చేయడం, ఈరోజు మరి వారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన వెంటనే రెస్పాన్స్ విపరీతంగా మరి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది కూడా మన కళ్ళారా కనిపిస్తుంది. రెండోది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనకు ఎక్కడ చూసినా కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రెండోది అన్ఫార్చునేట్ ఏంటంటే గవర్నమెంట్ మారడం, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, ఇవన్నీ జరిగినటువంటి చరిత్ర. బట్ మాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీకు అంబర్పేట్ మొదలుకొని ముషిరాబాద్ కానివ్వండి, మరి సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, సనత్ నగర్, నాంపల్లి, మరి అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందనతో పాటు ఈ ఎలక్షన్లో కూడా మరి డెఫినెట్గా గెలుపు బాటలో ముందుకెళ్ళడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఎల్లుండి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ జనరల్ బాడీ ఏర్పాటు చేసుకొని మిగిలిన షెడ్యూల్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవడం, మరి ప్రజలతోనే మమేకమై మా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, మా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, మరి అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ప్రజలకు వివరించడం, మరి డెఫినెట్గా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పోటీలో వారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా చూస్తారు, రాష్ట్రం అంతా జరిగే ఎన్నికల లోపల ఒక ఎత్తు అయితే సికింద్రాబాద్ పార్లమెంటు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు కూడా చాలా మసాలా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మేము ఈరోజు మన గలం అనేది పార్లమెంట్లో కూడా ఉండాలి కాబట్టి, డెఫినెట్గా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయాలి కాబట్టి మరి పద్మారావు గారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.